ఓం సాయిరామ్. శ్రీ సాయి సచ్చరిత్రం. మొహియుద్దీన్ తాంబోలితో కుస్తీ, జీవితంలో మార్పు. షిరిడీ గ్రామంలో కుస్తీలు పట్టుట వాడుక. అచట మొహియుద్దీన్ తాంబోలి అనేవాడు తరచుగా కుస్తీలు పట్టుచుండెడివాడు. వానికి బాబాకు ఒక విషయంలో భేదాభిప్రాయం వచ్చి కుస్తీ పట్టిరి. అందులో బాబా ఓడిపోయాను. అప్పటి నుండి బాబాకు విరక్తి కలిగి తన దుస్తులను నివసించు రీతిని మార్చుకొనెను. లంగోటి బిగించుకొని, పొడవాటి చొక్కా తొడుక్కొని, నెత్తిపైన గుడ్డ కట్టుకొనిడివారు. ఒక గోనె ముక్కపై కూర్చునిడివారు. చింకి గుడ్డలతో సంతృష్టి చెందిడివారు. రాజ్యభోగం కంటే దరిద్రమే మేలని నుడివెడివారు. పేదవారికి భగవంతుడు స్నేహితుడనేవారు. గంగాగిరికి కూడా కుస్తీల యందు ప్రేమ. ఒకనాడు కుస్తీ పట్టుచుండగా అతనికి వైరాగ్యం కలిగెను. అదే సమయంలో దేహమును దామించి దేవుని సావాసం చేయమని ఒక అశరీరవాణి అతనికి వినిపించెను. అప్పటి నుండి గంగాగిరి సంసారమును విడిచెను. ఆత్మసాక్షాత్కారం కొరకు పాటుపడెను. పూనాతంబే దగ్గర నది ఒడ్డున ఒక మఠంను స్థాపించి తన శిష్యులతో నివసించుచుండెను. సాయిబాబా జనులతో కలిసి మెలిసి తిరిగేడివారు కారు. ఎవరితోనూ తమంతట తాము మాట్లాడేడివారు కారు. ఎవరైనా ఏదైనా అడిగిన దానికి మాత్రమే జవాబిచ్చువారు. తిరుమలలో ఒక భాగం వేప చెట్టు నీడయందు, అప్పుడప్పుడు ఊరవతలున్న కాలువ ఒడ్డున గల తుమ్మ చెట్టు నీడన కూర్చునేడివారు. సాయంకాలం ఊరకనే కొంత దూరం నడిచెడివారు. ఒక్కసారి నిమ్గాం పోవుచుండెడివారు. నిమ్గాంలో బాబాసాహెబ్ త్రయంబక్జీ డెంగాలే అను అతని ఇంటికి తరచుగా పోవువారు. బాబాసాహెబ్ డెంగాలే యందు సాయిబాబాకు మిక్కిలి ప్రేమ. అతని తమ్ముని పేరు నానాసాహెబ్. అతడు 2 వివాహములు చేసుకొనినూ సంతానం కలుగలేదు. బాబాసాహెబ్ డెంగాలే తన సోదరుని సాయిబాబా వద్దకు పంపెను. బాబా అనుగ్రహంచే నానాసాహెబ్కు పుత్ర సంతానం కలిగెను. అప్పటి నుండి బాబాను దర్శించుటకు ప్రజలు తండోపతండాలుగా రాసాగిరి. వారి కీర్తి అంతటను వెల్లడి అయ్యెను. అహ్మద్ నగర్ వరకు వ్యాపించెను. అక్కడి నుండి నానాసాహెబ్ చందోర్కర్, కేశవ్, చిదంబర్ మొదలుగల అనేక మంది షిరిడీకి వచ్చుట ప్రారంభించిరి. దినమంతయు బాబాను భక్తులు చుట్టుముట్టెడివారు. రాత్రులందు బాబా పాటుపడిన పాత మసీదు నందు శయనించుచుండెను. పొగ పీల్చుకొను చిలిం, బొట్టం, కొంత పొగాకు, ఒక రేకు డబ్బా, కపిని, తలగుడ్డ, ఎల్లప్పుడూ దగ్గరుంచుకొను సటక మాత్రమే అప్పటిలో ఆయనకున్న సామాన్లు. తలపైన ఒక గుడ్డను చుట్టి దాని అంచులను జడవలే మెలిపెట్టి ముడివేసి ఎడమ చెవిపై నుంచి వెనుకకు వేలాడునట్లు వేసుకొనువారు. తమ దుస్తులను వారముల తరబడి ఉతకకుండా నుంచువారు. చెప్పులను తొడిగేవారు కారు. దినమంతయు గోనెగుడ్డపైనే కూర్చునేడివారు. లంగోటి కట్టుకొనిడివారు. చలిని కాచుకొనుటకు దునికెదురుగా కొయ్య మొద్దుపై ఎడమ చేతిని ఆనించి దక్షిణాభిముఖంగా కూర్చునేడివారు. ఆ దునిలో అహంకారంను, కోరికలను, ఆలోచనలను ఆహుతి చేసి అల్లాయే యజమాని అని పలికేవారు. మసీదులో 2 గదులు స్థలం మాత్రం ఉండెను. భక్తులందరూ అచటనే బాబాను దర్శించుచుండిరి. 12 తదుపరి మసీదుకు కొన్ని మరమ్మతులు చేయబడినవి. పాత మసీదును మరమ్మత్తు చేసి నేలపైన నగిషీరాళ్లు తాపన చేసిరి. బాబా ఈ మసీదుకు రాకపూర్వం తాకియా రచ్చలో చాలా కాలం నివసించిరి. బాబా తమ కాళ్లకు చిన్న గుడ్డలు కట్టుకొని సొగసుగా నాట్యం చేసేవారు. భక్తిపూర్వకమైన పాటలు పాడేవారు.